మొఘల్ రాజులు ఎవరెవరు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ క్రీస్తు శకం 1526లో స్థాపించాడు. బాబర్ 4 సంవత్సరాల పాటు పరిపాలించాడు. తర్వాత బాబర్ కుమారుడు హుమాయూన్ క్రీస్తు శకం 1530 నుంచి 1550 వరకు పరిపాలించాడు. తర్వాత హుమాయూన్ కుమారుడు అక్బర్ గొప్ప చక్రవర్తుల్లో ఒకరిగా పరిగణించబడ్డాడు. అక్బర్ క్రీస్తు శకం 1556 నుంచి 1605 వరకు 49 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అక్బర్ కుమారుడు జహంగీర్ క్రీస్తు శకం 1605 నుంచి 1627 వరకు పరిపాలించాడు. జహంగీర్ కుమారుడు షాజహాన్ క్రీస్తు శకం 1628 నుంచి 1658 వరకు పరిపాలించాడు. షాజహాన్ తాజ్ మహల్ను 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశాడు. షాజహాన్ 30 సంవత్సరాల మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. అక్బర్కు మనవడు షాజహాన్ అనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుంది. షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ క్రీస్తు శకం 1658 నుంచి 1707 వరకు పరిపాలించాడు. 49 సంవత్సరాలు పాలించిన ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యాన్ని గరిష్ట స్థాయికి విస్తరించాడు. తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబును విలన్ గా చూపించారు. ఔరంగజేబు కుమారుడు బహదూర్ షా క్రీస్తు శకం 1707 నుంచి 1712 వరకు 5 సంవత్సరాలు పాలించాడు. ఆ సమయంలో మొఘల్ సామ్రాజ్యం పతనం ప్రారంభమైంది.